గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు. 11:25కి వజ్రకరూర్ మండలంలో ఉన్న ఛాయాపురం గ్రామం దగ్గర ల్యాండ్ అవుతారు. తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ వైడనింగ్ కార్యక్రమాన్ని ఇన్స్పెక్షన్ చేసి అధికారులతో సమావేశం అవుతారు. తర్వాత ప్రజావేదిక అక్కడ గ్రామం దగ్గర ఉంటుంది. సో దాదాపు అక్కడ అయిన తర్వాత హెలిప్యాడ్ చేరుకొని అక్కడి నుంచి వాళ్ళు పుట్టపర్తికి వెళ్తారు. తర్వాత ఆయన ముందు ఉన్నటువంటి కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమం బెంగళూరులో ఉంది, దానికి అటెండ్ అవుతారు. అది ద హిందూ అడల్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, అది దాని గురించి. అంటే మనకు గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో లెస్ దెన్ 5 acres ఉన్నటువంటి వాళ్ళు, అంటే గతంలో మనకు 6 step వ్యాలిడేషన్ అని ఉంది. సో అవి మనకు ప్రాబబుల్ అని ఒక లిస్ట్ వచ్చేసింది. ఆ సచివాలయం వాళ్ళు లాగిన్లో వచ్చిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ ట్రూతింగ్ చేసుకున్నాం. అంటే అర్బన్ ప్రాపర్టీ ఉందా, ఏ ఇంట్లో ఉంటున్నారు, ఇంట్లో ఎవరున్నారు, ఏమి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉందా. సో ఇలాంటి ఎక్స్క్లూషన్స్ చేసి, అంటే నిజంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సహాయం ఖచ్చితంగా చేయాలి అనేటువంటిది ఆ జాబితా వచ్చింది. మన జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు 68,379 మెంబర్స్ వచ్చారు. అంటే ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే, ఇది మనం మార్గదర్శిని మరియు బంగారు కుటుంబంని టైఅప్ చేయడం అనేది ఒక డ్రైవ్ మోడ్ లాగా మనం చేయలేం. అలాగే ఒక అడాప్షన్ అనే అప్పటికి ఏదో ఆర్థిక సాయం చేయాలా, నీకు చదువు కావాలా, మేము డబ్బు ఇస్తాం చదువుకోండి, ఇంకేం సాయం కావాలి, ఒక కుట్టే మిషన్, దిస్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఇస్ నాట్ కాంట్రిబ్యూషన్ లాగా కాదు. వీళ్ళు సంపన్నంగా ఎలా అయ్యారు, ఇన్ఫ్యాక్ట్ ఒక ఫైనాన్షియల్ లిటరసీ అని అంటారు, ఎలా పొదుపు చేసుకోవాలనే అప్పటి నుంచి కూడా పిల్లలు చదువుతూ ఉన్నారు. నెక్స్ట్ ఏమేమి చేస్తే జాబ్, సో అన్ని రకాల ఒక మెంటర్షిప్ లాంగ్ టర్మ్ అనేది ఉండాలి. అంటే ఒక రకమైన మైన్యూట్ యాక్షన్ ప్లాన్ ఇది పేదరిక నిర్మూలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా ఇది జరుగుతూ ఉంటుంది ఈరోజు నుంచి. ముఖ్యంగా మన వెబ్సైట్ దయచేసి అందరూ కూడా ఇది ఒకసారి చెక్ చేయమని నేను కోరుతున్నాను. zeropovertyp4.ap.gov.in అక్కడ చేస్తే మార్గదర్శులు నేరుగా అందులో వెళ్ళి వాళ్ళు ఆన్లైన్ ప్రొసీజర్ను కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది అనంతపురం జిల్లాలో చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఐటీ, బీటీ అని బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళింది ఉంది. అలాగే చాలామంది సంపన్న కలిగినటువంటి వాళ్ళు ఈ మంచి ఆలోచనని విజయవంతం చేయాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. అవును, ఇప్పుడు మనం ఏం చేశామంటే ముఖ్యంగా మన GMDIC ద్వారా ఇండస్ట్రియలిస్ట్స్ అందరికీ కూడా దీని గురించి తెలియచేయడం జరిగింది. మనకు సుజ్లాన్ ఉంది, తర్వాత సిఫ్లాన్ ఉంది, ఆర్జాస్ ఉంది, వీళ్ళందరికీ కూడా తెలియచేయడం జరిగింది. వాళ్ళకు ఒక రౌండ్ ఆఫ్ వర్క్షాప్ కూడా తెలియజేసాం. అంటే వాళ్ళు కూడా అర్థం చేయించాం ఏంటిది అనేది. లేకపోతే దే విల్ థింక్ ఇట్ ఈస్ లైక్ ఏ CSR, ఏదో మనం డబ్బు ఇవ్వాలా వీళ్ళకొని ఫ్యామిలీస్కి, మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా వాళ్ళకి చేయడం జరిగింది. అలాగే స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ని మనం టేకప్ చేస్తాం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టెప్స్. అలా అందరికీ కూడా ఇది తెలియచేయడం. చాలామంది మాకు అప్రోచ్ అవుతారు, కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి, సార్ మేము ఇక్కడే చదువుకున్నాము, ముదిగుబ్బ మండలం మాది, లేదా మనది కూడేరు మండలం, ఇప్పుడు అమెరికాలో ఉన్నాము, సెలవుకి వచ్చాము, సంక్రాంతి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. సో వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది.